హల్లెలూయా 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 అందరూ గట్టిగా స్తోత్రం చేస్తారు. హల్లెలూయా. ఎంతమంది దేవుని వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారు? మీరు ఇక్కడ వాక్యం వింటున్నారు కానీ మీ హృదయాలకు సరిగా ఎక్కడం లేదు. మరి కారణం ఏంటంటే నాకు తెలియదు. అది నాలోనేమో అని నా అనుమానం. దేవుడు చెప్పమని ఏం చెప్తున్నా? వినకపోవడం, దాన్ని హృదయంలో పెట్టుకోకపోవడం అది మీ తప్పు, నా తప్పుదేనంత మాత్రం కాదు. బురద చెవులు కలిగిన వారిగా ప్రవర్తించద్దు. కేవలం కథలు, వార్తలు అలాంటి వాటి వైపు చూస్తే దేవుడు మనతో మాట్లాడారు. మనకున్న కొద్దిపాటి జీవితంలో దేవుడు మనతో మాట్లాడడం మనకెంతో ఆశీర్వాదకరమైన సంగతి. నమ్మిన వారు దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా. మీరు వినడం లేదని ఎందుకన్నానంటే తిరిగి మళ్ళీ ప్రశ్నించినప్పుడు మీరు జవాబు చెప్పలేకపోతున్నారు. అంటే మీ మనసు నష్టం. ఒక 2 వారాల తర్వాత అడిగినా మీకు గుర్తు రావట్లేదు అంటే దానికి అర్థం మీ శరీరం మాత్రం అక్కడ ఉంది కానీ మీ మనసు అక్కడ ఉంటుంది. మనసు ఎక్కడ ఉండడం వల్ల మీలో విత్తబడిన వాక్యపు విత్తులు ఎలా ఉంటాయంటే త్రోవ ప్రక్కన పడిన విత్తనాలుగా ఉంటాయి. ఎలా ఉంటాయి? త్రోవ ప్రక్కన పడిన విత్తనాలు ఏమైనాయి? మనిషినియా? మరి ఏమైనాయి? ఏమైనాయి? నువ్వేంటన్నా? మాలలే. ఎందుకు మాలలేదు? అదే వాక్యం మీద శ్రద్ధ పెట్టకపోవడం. వాటిని పక్షులు ఎత్తుకుపోయినాయి. కొన్నింటినేమో పక్షులు ఎత్తుకుపోయినాయి, కొన్నింటినేమో మనుషులు కొట్టేశారు. ఒకవేళ ఏదైనా మొక్క కింద మొలకెత్తాలని ప్రయత్నించినా నడిచేవారు దాన్ని తొక్కేస్తున్నారు. మన హీనమైన స్థితులు అవి. అరే అరే బాబు కాసేపు పట్టకరా, ఇది ఎవరు? పెద్దలుడా? బాబా. మత్తయి సువార్తలో 11వ అధ్యాయం 2వ వచనం నుండి ఎక్కడ వరకు చదవాలో చెప్తారా? చదవట్లేదు. 2వ వచనం నుండి 6వ వచనం వరకు. ఇప్పుడు చదువు. క్రీస్తు చేస్తున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని, రాబోయేవాడవు నీవేనా? మేము మరి ఒకరి కొరకు కనిపెట్టవలెనా అని ఆయనను అడుగుటకు తన శిష్యులను పంపారు. యేసు వారిని చూచి, మీరు వెళ్ళి విన్నవాటిని కన్నవాటిని యోహానుకు తెలుపుడి. గుడ్డి వారు చూపు పొందుతున్నారు, కుంటి వారు నడుచుతున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుతున్నారు, చెవిటి వారు వెళుతున్నారు, చనిపోయిన వారు లేపబడుతున్నారు, బీదలకు సువార్త ప్రకటించబడుతున్నది.
మరియు నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడని ఉత్తరం ఇచ్చాను. దేవునికి స్తోత్రం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా జీవాధిపతి మీకు స్తోత్రం. ఇంతవరకు మీ సన్నిధిలో పాడామో, స్తుతించామో, ఘనపరిచాము, మహిమపరిచాము. మీ వాక్యమును చదివి దాన్ని ధ్యానం చేస్తుండగా ఆ వాక్యమును ఆహారముగా తయారు చేసి మాకు తెలిపింపజేయచ్చు వేడుకుంటున్నాము నాయన. ఆ వాక్యమును విరిచి మా చేతికి ఇవ్వాలి, మాకు తెలిపించాలి. వాక్యమును విభజించే శక్తిని, దాని మర్మములను గ్రహించి నీ బిడ్డలకు అందించే శక్తిని, అభిషేకాన్ని నాకు దయచేయండి. నా నాలుకను ముట్టండి, నా గుడ్డను ముట్టండి, నా దేహాన్ని ముట్టండి, నా ఆలోచన ముట్టండి. నాలో నుండి మీ వాక్కును నీ బిడ్డలకు అందించండి. మీ సిలువ చాటం దాయండి, మీ ఆత్మచేత అభిషేకించండి. నాలో నుండి మీ స్వరాన్ని నీ ప్రజలకు వినిపించి వినికిడిలో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, చదివిన వాక్యములో ఈ 11వ అధ్యాయం 2వ వచనంలో మనం చదువుతున్నప్పుడు యేసు ప్రభు దగ్గరకు యోహాను గారి శిష్యులు వచ్చారు. యోహాను గారి శిష్యులు వచ్చి ఒక ప్రశ్న వేశారు. అయ్యా, యోహాను గారు పంపించారు మమ్మల్ని, రాబో మెస్సయ్య నువ్వేనా కాదా అది తెలుసుకురమ్మన్నాడు. మేమింకా కనిపెట్టాలా అని. దానిని గురించి మరోసారి మనం ధ్యానం చేస్తున్నాం. ఎందుకంటే ఆ భాగం అంతా వేరేగా కనబడుతుంది. ఇప్పుడు ఈరోజు నేను మీతో మాట్లాడే మాట ఏమిటి అంటే, జ్ఞాపకం చేసేది ప్రభు వారితో చెప్తూ 6వ వచనంలో ఒక ప్రాముఖ్యమైన మాట మాట్లాడారు. అది నేడు మనతో మాట్లాడుతున్నారు. ఏంటో 6వ వచనం? నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడు. అందరూ ఈ మాట వెనక చెప్పండి. నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడు. ఎవరి విషయం? ఎవరి విషయం? అది దేవుడా మాట్లాడేది యేసయ్యా. సొంత ప్రవచనాలు పరిగెత్తున్నారు. నేను ఎవరు అన్నప్పుడు అక్కడ శిష్యులు ఎవరి దగ్గరికి వచ్చారు? దేవుడి దగ్గరికి వెళ్ళారా? దేవుడు ఎంతమందికి కనపడ్డాడో ఒకసారి చూపించండి. దేవుడు మీకు ఎంతమంది గంగారావు కనపడ్డా? 2 చేతులు ఎత్తాడు. గంగారావు కదా ఆయనే. ఎవరి విషయం అభ్యంతర పడకూడదు. అభ్యంతర పడుతున్న వాడు ఎవరంటే యోహాను భక్తుడు. యోహాను భక్తులు ఎందుకు అభ్యంతర పడ్డాడు? ఆయనకి చెప్పుడు మాటలు ఎక్కువైనాయి. ఏమెక్కువైనాయి చెప్పాలందరూ? చెప్పుడు మాటలు ఎక్కువైనాయి. ఆయన దగ్గరికి చాలా మంది చేశారు. ఆయన ఆదిలో సేవ ప్రారంభించినప్పుడు బాప్తిసం పొందడానికి వచ్చిన వాళ్ళని ఏమన్నాడు? రే సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడా? మీరు ఎందుకు వచ్చారా బాప్తిసం పొందడానికి? నీకు ఎవడు బుద్ధి చెప్పాడురా అని తిట్టాడు, పట్టబోయాడు. వచ్చిన గారిలో వచ్చినట్టు బాప్తిసం ఇచ్చాడని సిద్ధపడిపోవాలా?
సంఘాల్లో ఎలా ఉందంటే వచ్చినట్టు ఎప్పుడు ముంచేద్దామా అని చూస్తున్నారు. మేమన్నా ఏమన్నా ఎప్పుడన్నా నువ్వు ఎప్పుడు బాప్తిసం పొందావని అడిగానా? అని ప్రేరణ కానీ మీరు మమ్మల్ని ఎప్పుడైనా అడిగానా? అండ్ అశోక్ చక్రవర్తి గారు మిమ్మల్ని ఎప్పుడైనా అడిగానా? అండ్ మధుబాబు గారు మిమ్మల్ని ఎప్పుడైనా అడిగానా? ఎవరన్నా అడిగానా? మిమ్మల్ని ఏమన్నా అడిగానా? పెచ్చా గారు మిమ్మల్ని ఎప్పుడైనా అడిగానా? గాబరి గారు మిమ్మల్ని ఎప్పుడైనా అడిగానా? కారణం ఏంటంటే మారు మనస్సు రావాలి ముందు. చాలా మందిని తీసుకుని వచ్చి బాప్తిసం ఇప్పించేస్తున్నారు. ప్రయోజనం ఏంటి? బాప్తిసం పొందిన తర్వాత చుట్టా మానడం లేదు, సిగరెట్ మానడం లేదు, మందు తాగడమో మానడం లేదు, ఆ లోకాన్ని విడిచిపెట్టి బయటకు రావడం లేదు. ఆ ఊపిలోనే ఉంటున్నారు. ప్రయోజనం ఏమైనా ఉందా? ప్రయోజనం లేదు. బాప్తిసం పొందాడు అంటే లోకానికి దూరంగా ఉండాలి. అప్పుడే నరక శిక్ష నుండి తప్పించుకుంటాడు మనుషుడు. లేకపోతే దాని వలన ప్రయోజనం లేదు. ప్రభు ఏమంటున్నాడంటే ఆ యోహాను శిష్యులతో నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడు. ఎవరు ధన్యుడు? ఎవరి విషయంలో చెప్పండి. ఎవరి విషయంలో? రక్షకుడైన యేసయ్య విషయం. నాకు చెవులు కొంచెం ఇబ్బందిగా ఉంది. మీరు ఏం చెప్తున్నారు అర్థం, మీరేమో సగం మింగేస్తున్నారు మాట. ఎవరి విషయంలో? అని బల్లి నాలుగిట్టినట్టు అంటున్నారు అంతే. చెప్పండి. ఎవరి విషయంలో? యేసయ్య విషయంలో. యేసయ్య విషయంలో అభ్యంతర పడని వారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మీరందరూ అభ్యంతర పడేవాళ్ళే. మీరందరూ అభ్యంతర పడేవాళ్ళు. మీరు ఊరేటప్పుడు బైబిల్ ఎంతమంది పట్టుకెళ్తున్నారు? ఎవరు పట్టుకెళ్తారు? అక్కడ ఉంటున్నారు బైబిల్. ఏదైనా ప్రయాణంలో బైబిల్ చూస్తే క్రైస్తవులను తెలుసుకోండి. ఏ అభ్యంతరం? దేని విషయంలో అభ్యంతర పడుతున్నారు? చెప్పండి. మాట్లాడడం లేదు. దేని విషయంలో అభ్యంతర పడుతున్నారు? పరిశుద్ధ గ్రంథాన్ని కూడా తీసుకువెళ్ళడానికి అభ్యంతర పడుతున్నారు. అది ఎవరిని బట్టి అభ్యంతరం? నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడు. అమ్మ దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ సోషల్ మీడియాలో, వాట్సాప్లో, వాటిల్లో భక్తి పరులైన కొంతమంది ఉన్నారు. అతి భక్త కలిగిన వారు ఏమంటున్నారంటే, క్రైస్తవులని చెప్పుకోకపోతే పరలోకం లేదా అని అడుగుతున్నారు. క్రైస్తవులని చెప్పుకోకపోతే పరలోకం ఎలా ఉంటుంది? ఉంటుందా? చెప్పండి. రోమా పత్రికలో ఒకసారి చూద్దాం. 10వ అధ్యాయం. రోమా పత్రిక 10వ అధ్యాయం మొదటి నుంచి చదివేద్దాం. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయ అభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయై ఉన్నది. వారు దేవుని యందు ఆసక్తి గలవారని
వారిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఎలయనగా వారు దేవుని నీతి నెరగక. దేవుని నెరగక ఏ నీతి? మళ్ళీ సగం చెప్తున్నారు. అక్కర్లేనప్పుడే పూర్తిగా చెప్తారు, కావాల్సినప్పుడేమో సగం చేస్తున్నారు. వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్థాపింపబూను కొరకు దేవుని నీతికి లోబడలేదు. ఎవరి నీతికి లోబడలేదు? దేవుని నీతికి లోబడలేదు. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రములకు సమాప్తి అయి ఉన్నాడు. ఎవడు పరలోకమునకు ఎత్తిపోవను, అనుకొనవద్దు. అదేమని చెప్పుతున్నది? వాక్యము నీ యొద్దను. ఎక్కడికి? నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోను ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. మేము ప్రకటించు విశ్వాస వాక్యము. అది ఎక్కడుందట? వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోను ఉందా? నీ నోట్లో ఉందా? వాక్యము ఎంతమంది దగ్గర ఉంది? చేతి చూపించండి. వాక్యం ఎంతమంది దగ్గర ఉంది? ఆ వాక్యం ఎంతమంది నోటిలో ఉంది? చేతి చూపించండి. నోట్లో ఉన్న వాక్యం నోట్లో ఉన్నవాడు చేతి చూపించండి. నా నోట్లో నాలుగు ఉందండి, పళ్ళు ఉందండి. అయ్యో. నీ హృదయంలోను ఎంతమంది హృదయంలో దేవుని వాక్యం ఉంది? దేవుని వాక్యము నీ హృదయంలోను, నీ నోటిలోను, నీ దగ్గర ఉంటే నీ ప్రవర్తన, నీ బ్రతుకు, నీ జీవితము, నీ నడవడిక ఒక ప్రత్యేకత కలిగి ఉంటాయి. అన్న దేవునికి స్తోత్రం జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అదేమనగా యేసు ప్రభువు అని ఏం చేయాలి? నీ నోటితో ఒప్పుకొని దేవుడి మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన నీతి కలుగునట్లు మనుషుడు హృదయములు విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చేసే దేవునికి స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువు రక్షకుడని, ఆయన పాప విమోచకుడని, ఆయన నిన్ను విమోచించాడని నీవు హృదయములో నమ్మాలి, హృదయములో ఒప్పుకోవాలి, నోటితో ఒప్పుకోవాలి, అందరి ఎదుట ఒప్పుకోవాలి. నా హృదయాన్ని తెలుసు, నా హృదయం దేవుడు. ఆ సోది మాటలు, పనికి మాటలు మాట్లాడవచ్చు. ఎవరి దగ్గర ఒప్పుకోవాలంట చెప్పండి. చాలా మంది తమ బంధువుల యొక్క నేను దేవుని నమ్ముకున్నాను అని చెప్పడానికి సిగ్గుపడతారు. అంటే నువ్వు కాళ్ళు ముడుచుకోండి, కాళ్ళు మొడవలేని వాళ్ళు వెళ్ళి కూర్చొని కూర్చోండి. అలాగూ చెప్పడం లేదు అంటే దేవునిని అవమానపరుస్తున్నావు, రక్షకుడిని అవమానపరుస్తున్నావు. ఆయన వేయబడిన
శిలువ మరణాన్ని అవమానపరుస్తున్నావు. నోటితో ఒప్పుకోవాలి, మనసుతో ఒప్పుకోవాలి, హృదయంతో ఒప్పుకోవాలి, దేవుని దగ్గర ఒప్పుకోవాలి, అందరి మనుషుల ఎదుట నీవు ఒప్పుకోవాలి. నేను ప్రభువు నమ్ముకున్నాను చెప్పడానికి సిగ్గుపడకూడదు. సిగ్గుపడుతున్నావు అంటే అభ్యంతర పడుతున్నావు. అలా అభ్యంతర పడడం వల్లే నేనైతే నమ్ముకున్నాను కానీ నా పిల్లలు నమ్ముకోలేదు కదా అని అడ్డదిడ్డు వాదనలు చేస్తాం. వాడు పెరిగి పెద్ద అయిన తర్వాత వాడు నమ్మకపోతే వాడు దానికి బాధ్యుడు. నీ అదుపాజ్యాల్లో ఉన్నప్పుడు దేవుని గురించి వాడికి చెప్పాలి, నువ్వు వాడికి బోధించాలి. వాడు విని నేర్చుకుని ప్రభువులు ఎదిగితే వాడు దీవించబడతాడు. అన్న దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు గురించి అభ్యంతర పడమే కాదు, వాక్యం విన్నప్పుడు కొన్ని అభ్యంతరాలు వస్తున్నాయి. ఇప్పుడు విత్తనాలు విత్తే వాళ్ళ గురించి మీకు ఎంత ప్రశ్న వేశాను కదా, వాడు విత్తినప్పుడు ఎక్కడెక్కడ బండి అని చెప్పండి. త్రోపక్కన బండి, ముళ్ళ పొదల్లో బండి, రాతి నేల బండి, మంచి నేల బండి. దారి పక్క పడ్డవాడి గురించి చెప్పేశాం. ఇప్పుడు రెండోది ఎవరు? ముళ్ళ పొదలో. ఆ ముళ్ళ పొదల్లో పడిన విత్తనం ఏమవుతుందట? అది అన్నింటికంటే స్పీడ్గా పెరగాలని పెరుగుతుంది. నీకు ఎప్పుడైనా ఇప్పుడు మీకు ముళ్ళపొదలు కనపడక మొక్కలు కనపడుతుంది కానీ, అయితే ఆ ముళ్ళపొదల్లో పెరగడం వల్ల కొంచెం తెల్లగా ఉంటుంది. ఆ మొక్క చాలా స్పీడ్గా ఎదుగుతుంది. కానీ పంట రాదు దాంట్లోంచి. ఎందుచేత? ఏమైనా వచ్చేస్తున్నాయి, ఈ పొదలు వచ్చేస్తాయి. దానికి ఆహారం సరిగా అందనప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు కూతురుతో ఆడుకుంటున్నారా? అయ్య ముళ్ళపొదలు. అక్కజలు తల్లిదండ్రులు అనుకుంటున్నాను. అక్కజలు ఏంటంటే అవన్నీ చేయాలి. ఆ ముళ్ళపొదలు ఏంటి? ధనమోసము, ఐహిక విచారము. చెప్పండి. ధనమోసము, ఐహిక విచారము. ఏదో ఐహికంగా విచారం కలుగుతుంది. నా ప్రార్థన దేవుడు ఏమంటాడు? నీలో విశ్వాసం ఉంటే కదా నాకు జవాబుతాడు. ఇంకా ప్రార్థన ఎందుకు అంటే లాభం కోసమే ప్రార్థనకు వచ్చింది. దేనికోసం రాలేదు? రక్షణ కోసం రాలేదు. మనం ఎందుకు రావాలి ప్రభు సన్నిధికి? రక్షణలో ఎదుగుటకు. మన రక్షణను పోగొట్టుకోకుండా, జారిపోకుండా దాన్ని భద్రపరుచుకోవడం కొరకే దేవుని సన్నిధికి మనం రావాలి. అన్న దేవునికి స్తోత్రం చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా. నాకు అప్పులు అయిపోయినాయి, అప్పులు పెరిగిపోయినాయి. ఎంతగా ఎవరైనా సాక్ష్యం చెప్పారు? మీకంటే ఎక్కువ ఉన్నాయి అప్పులు. నాకు అప్పులోనే ప్రార్థన చేయలేదు అంటున్నారు. అంతే. అప్పుడున్నానో లేదో మాకు అన్యాయం కానీ అడగండి. మీ సాక్షి అంటే ఉంటాయి.
నువ్వు దేవుని ఎదుట నమ్మకంగా ఉంటే నీ అప్పులన్నీ ఆయన తీర్చిస్తాడు. నమ్మిన దేవునికి స్తోత్రం చెల్లిస్తాడు. ఆయన చూశారు అప్పులు ఉన్నాయని నువ్వు రోజుకి 2-3 కూళ్ళు ఒప్పుకొని ఈ నిన్న చూసాను ఇక్కడ నాటం పూర్వకాలపు నాకు ఇప్పుడు నాకు తేడా వచ్చేసింది. మళ్ళీ కట్టేసుకుని ఒకరి మందికి ఒకరు నిలబడుతున్నారు. ఇది 10 మంది వరుసగా నాకు తెలిపారు. ఇప్పుడు అలాగా నేను చూస్తే మొత్తం అన్ని మళ్ళీ కట్టేసి ఉన్నాయి. ఏంటని చూశాను, వాళ్ళ అమ్మమ్మ అన్నారు ఇక్కడ ఏదో కోరుతుంది ఏంటని చూస్తే పరిశీలనగా చూస్తే మడికి ఒక మనిషి అని పని ఏం చేసుకున్నాను అని ఇంకా ఈ మళ్ళీ నేను ఎంత తొందరగా ఊడిచి అంత తొందరగా ఒడ్డెక్కేసాను. అంటే వాళ్ళు ఏం చేశారనమాట, ఎన్ని చేతున్నారు చూసుకెళ్ళా రోజుకి ఎన్ని చేతులు ఊడుస్తారు, 3, 4, 5 ఈ మధ్యన 5 ఎకరాలు కూడా ఊడి చేస్తున్నారు. ఉంటున్నాయా మొక్కలు ఉండరు ఉంటున్నాయా ఏనామనే ఎందుకు వెళ్ళిపోవాలి? రోజుకి 5 ఎకరాల్లో ఊడికి ఎన్ని వందలు సంపాదించావు? 1500, 2000, 3000 కాదంటుంది. 300 వెళ్ళలేదా? మానేసావా? ఎందుకు మానేసావు? అంత తాపత్రయపడి ఊడిచి డబ్బులు తెచ్చి 10 రోజుల తర్వాత ఈ డబ్బులన్నీ అప్పుడు పోతారు తెలుసా, సాయి ఆసుపత్రికి. మరి ఎక్కడ కుదురుతుంది కలిగి సాయి ఆసుపత్రి అని గుర్తొచ్చింది. వీళ్ళు వచ్చాడా? సమంత అన్నాడు పేరు, సుశాంత్ వచ్చాడా? శ్రావణి వాళ్ళ తమ్ముడికి ఏదో యాక్సిడెంట్ జరిగి ఆ యానంలో జరిగింది. కాకినాడ హాస్పిటల్లో తీసుకొస్తే అక్కడ 2 రోజులు 3 రోజులు ఉంచారు. ఆ కంటికి ఏదో దెబ్బ తగిలింది. ఆ చూపు వస్తలేదో అన్నారంట. మరి ఎవరు సలహా ఇచ్చారు? మళ్ళీ సాయి ఆసుపత్రికి తీసుకొని డబ్బులు ఎక్కువైపోయినాయి. అంటే గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి సాయి తిరుపతికి తీసుకెళ్ళారు. నేను అక్కడికి వెళ్ళానులే. అక్కేరాకి అన్నారు. అక్కేరా కూడా ఏదో అన్నారంట. అది ఎలా చెప్తాను మళ్ళీ నాకు ఏం ఫోన్ చేయలేదు. నేను అందే ఇక అక్కేరా విజయవాడ తీసుకుని విజయవాడ కాదు తీసుకెళ్తే హైదరాబాద్ తీసుకుపో అని చెప్పాను. ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి. అందుకని ఇక్కడ ఈ చుట్టుపక్కల ఎక్కడ చెప్పినా ప్రయోజనం ఉండదు. ఆ అబ్బాయి పేరు చంద్రశేఖర్ అంట. చంద్రశేఖర్నా? అదే నేను పూర్తిగా చెప్తున్నాను, సగం చెప్పు. చంద్రశేఖర్, ఉప్పాటి చంద్రశేఖర్. ఆ అబ్బాయి గారు ప్రార్థన చేయండి. ఆ యానాలు ఎదురుద్యోగం చేసుకుంటుంటే ఆ మోటార్ సైకిల్ మీద వెళ్తే అతను ఫ్రెండ్లు వెళ్ళి నరికేసిన చెట్టు మొద్దు పుట్టుకున్నారు. ఎక్కడానికి ఈ కన్ను మరి ఎడవ కన్ను కుడి కన్ను సైడ్ ప్రార్థన చేయండి అంటే మీరు సాయి హాస్పిటల్ పోతారంటే నాకు ఇది గుర్తొచ్చింది. ఫోన్ చేసిన ఏం చేస్తారు? ఇదివరకు ఒప్పుకాక దానికి వెళ్ళేవారు సీజన్ అంతా అయిపోయాక ఇంటికి వచ్చాక ఒక 15 రోజులు పోయిన తర్వాత ధర్మారం ఆసుపత్రిలో 4-5 రోజులు పడుకునేవారు. ఈ వచ్చిన డబ్బులన్నీ అక్కడెట్టేవారు.
తాపత్రయం, ఐహిక విచారం. ఈ ఐహిక విచారాలు ఏం చేస్తున్నాయి? నీ ఆత్మీయ జీవితాన్ని అణిచేస్తున్నాయి. ఆత్మీయ జీవితాన్ని అణిచేస్తున్నాయి. అన్న దేవునికి స్తోత్రం జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పొదల్లో పడిన తర్వాత కొన్ని విత్తనాలు ఎక్కడ పడి అక్కడ రాతి నేల మీద. ఆ రాతి నేల మీద పడ్డే గబుక్కులు వచ్చేసిందంట. మొక్క వచ్చేసింది. ఎదిరిపోతుందంట. ఎదిరిపోతుంటే కింద ఏమంటే వచ్చింది? దెబ్బతో మాడిపోయింది. అంటే వేరే ఎదగడానికి లేదు. పైగా ఎండ. ఆ ఎండ అంటే గద్దింపులు, శోధములు, ఇరుకులు, ఇబ్బందులు. ప్రార్థన లేదు, వాక్యాహారం లేదు. ఇప్పుడు ఏమైపోయింది? మారి 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 అనిపోయింది. అభ్యంతరం. వాక్యము ద్వారా నిన్ను హెచ్చరిక చేస్తే అభ్యంతర పడుతున్నావు, గద్దిస్తే అభ్యంతర పడుతున్నావు. నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడు. అన్న దేవునికి స్తోత్రం జరుగుతున్నాడు. హల్లెలూయా. పెంతెకోస్తు సంఘానికి వెళితే వస్తువులు తీసేయాలి, అన్నీ తీసేయాలి, అన్నీ తీసేయాలి. అక్కడ అలా చెప్తారు. ఎందుకు చెప్తారు? ఎందుకు చెప్తారు? నీవు లోకములో, లోక ఆశలో, లోక కార్యములలో, విగ్రహారాధనలో జీవించినప్పుడు విగ్రహారాధన సంబంధమైన వాటిని అన్నిటినీ కలిగి ఉన్నాం. తీసుకో. వాటన్నిటిలో పాల్గొంటాం. అయితే ఇప్పుడు ఏమయ్యావు? మారు మనసు పొందినప్పుడు వాటన్నిటి నుండి బయటకు వచ్చేసి వాటన్నిటిని ఏం చేయాలంటే విడిచిపెట్టేయాలి. పాపం అనేది దొంగ భూమి, జగన కలిగిన దొంగ భూమి. ఊపిలో ఎవరైనా కూరుకుపోయేటప్పుడు సహాయం చేసి ఎవరైనా బయట తీసారు అనుకోండి, ఆ దేహం అంతా ఏం నిండుకుని ఉంటుంది చెప్పండి? ఆ ఊపి వచ్చి ఆ జిగురు అడ్డుకుని ఉంటుంది. దాన్ని ఏం చేస్తావు? అలాగే ఉంచేస్తావా? ఏం చేస్తావు? శుభ్రంగా నీళ్లు పెట్టి కడుక్కుంటుంది. ఏం చేస్తుంది? వాసన పడుతుంది, ఎండిపోద్ది. ఎండిపోయిందండి శరీరం అంతా పాడైపోతుంది. బురద తొక్కిన వాళ్ళు, కడుక్కున్న వాళ్ళు అలవాటు ఎంతమందికి ఉందో చేయొద్దండి. బురద తొక్కిన వాళ్ళు, పేడ తొక్కిన వాళ్ళు, కడుక్కోకుండా అలాగే తిరిగి వాళ్ళు ఎంతమందో చేయొద్దండి. అందరూ కడుక్కునేవాళ్ళేనా? మరి ఈ లోకము బురద తొక్కి వచ్చిన మనం దాన్ని ఏం చేయాలి? కడుక్కోలేదా? ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశముల నుండి కనాను దేశానికి వెళ్ళినప్పుడు దేవుడు చాలా కఠినంగా చెప్పాడు. ఐగుప్తు దేశపు ఆచారములు కానీ విగ్రహములు కానీ. అలా మీకు ఇవ్వబడిన వాగ్దానపు దేశంలో ప్రవేశించిన తర్వాత ఇప్పటి వరకు అక్కడ 7 రకాలైన ప్రజలు ఉన్నారు. కనానీయులు, యెబూసీయులు, హివ్వీయులు, హెత్తీయులు, ఇలాంటి వారందరూ అమోరీయులు. ఇలాంటి వారందరూ వారికి నచ్చినట్టుగా దేవుడు కాని వాటిని పూజించారు. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో పాటు ఏకమై వారు పూజ చేసిన దానికి మీరు పూజ చేయకూడదు. వారి ఆచారములేవి పాటించకూడదు. వాటిని మీరు విడిచిపెడితేనే మీరు ఈ వాగ్దానపు దేశం యొక్క ఫలములను
అనుభవించగలరు. వాగ్దానము దేశపు ఫలములను అనుభవించాలంటే దేవుని తప్ప మరి దేవుని ఆజ్ఞ తప్ప మరి వేటిని మనలో ఉంచుకోకూడదు. మనము ఏం చేస్తున్నామంటే విగ్రహములను విసర్జించడానికి అభ్యంతరం. అవి మనతోనే ఉన్నాయి, మన హృదయంలోనే ఉన్నాయి, మనతో కాపురం చేస్తున్నాం. సృష్టికర్తను హెచ్చరిస్తున్నాం, సృష్టికర్తను నిందిస్తున్నాం. దీవెన ఎలా దొరుకుతుంది? దీవెన ఎంత మాత్రం దొరకదు. నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. ప్రభు దగ్గరికి ఒకసారి ఒక వ్యక్తి వచ్చాడు. పన్నులు వసూలు చేసేవాడు. పన్ను వసూలు చేసేవాడు వచ్చినప్పుడు వాడు వచ్చి పేపర్ అడిగాడు, ఏమయ్యా మీ ఓనర్ గారు పన్ను కడతాడా లేదా? ఇప్పుడు కొన్నిసార్లు ఏదైనా విషయం వస్తే నన్ను డైరెక్ట్గా అడగరు. ఎవరిని అడుగుతారు తెలుసా? మా సుబ్బారావు అడుగుతారు. నీ ఓనర్ గారు అది చేస్తాడా, నీ ఓనర్ గారు ఇది చేస్తాడా? ఎందుకు? మా ఉద్ధారకుడు కాబట్టి. ఇప్పుడు శిష్యుల్లో ముఖ్యులు ఎవరున్నారో పేదలు గారు ఉన్నారు కాబట్టి ఆయన అడుగుతున్నారు. అప్పుడు దక్షిణంలో దొరుకుతుంది మా పరిమళమ్మ. అడిగినప్పుడు ఎందుకు అడిగారంటే ఆయన యూదులకు రాజు అని ప్రకటన చేస్తాడు అని చూస్తున్నారు. మరి రాజుగారితో కట్టాల్సిన పని లేదు కదా. అందుకని అప్పుడు పేపర్ వచ్చేది. అరే ఈ విషయంలో ప్రభుత్వానికి అభ్యంతరం కాకూడదు, నేను మాదిరికరంగా ఉండాలి. కనుక నేను వెళ్ళి గేలం తీసుకొని వెళ్ళి సముద్రంలో గేలని నీకొక చేప పడుతుంది. ప్రభు చెప్తున్నాడు, నీకొక చేప పడుతుంది. దాని నోరు విప్పు, దానిలో ఏముంటుంది? ఒక చక్కెర ఉంటుంది. ఆ చక్కెర తీసుకుని వెళ్ళి నీకు నాకు కలిపి పనిగట్టి, నీకు నాకు కలిపి పనిగట్టి. మనం ఎవరికి అభ్యంతరకరముగా ఉండదు. ప్రభుత్వం యొక్క ఆజ్ఞలను మనం పాటించాలి. ప్రభుత్వ ఆజ్ఞ ప్రకారంగా పన్ను కట్టాలి, అందరూ కట్టాలి. కనుక మనము కడతాం. కొంతమంది ఎప్పుడు పన్ను కొడదామా అని చూసుకోవడం ఉన్నారు. వస్తున్నారు, మీ ఏదైనా పన్ను కట్టించుకుంటారు వస్తున్నారా? మనం కట్టవలసిన బాధ్యత మనది. మనం కట్టాల్సిందే, పన్ను కట్టాల్సిందే. ఒకవేళ నువ్వు పన్ను కట్టలేదనుకో, వాళ్ళు ఎవరిని కడతారో తెలుసా? లక్ష్మణ నువ్వు పన్ను కట్టలేదనుకో ఎవరిని కడతారో తెలుసా? నీ సజ్జన్బాబు ఇలాగే నేర్పుతున్నాడా? ఎవరిని నీ సజ్జన్బాబు ఇలాగే ఎందుకు? మీరు ఎక్కడ చేరుతున్నారని ఆదివారం ప్రార్థనకి ఇక సజ్జన్ బాబు దగ్గరికి వస్తున్నారు కాబట్టి మొత్తం మీకు అక్కడ అదే నేర్పుతున్నాడా? ఏది మీరు కడతామన్నారో కట్టమన్నారో నాకేమో తెలుసా? అసలు మిమ్మల్ని అడిగాడు లేదో నాకేమో తెలుసా? కానీ ఎవరికి వస్తుంది? అభ్యంతరం. మన క్రియల వలన అభ్యంతరకరముగా ప్రవర్తిస్తున్నామేమో.
దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రాలు చెల్లించుదా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు దగ్గరికి చిన్న పిల్లలను తీసుకొచ్చారు తల్లిదండ్రులు. దేని కొరకు? ఆశీర్వాదం కొరకు. అప్పుడు ఎవరు అభ్యంతరం పెట్టారో తెలుసా? చెప్పండి. శిష్యులు అభ్యంతరం పెట్టారు. ఎక్కడ పిల్లల్ని గసిరేస్తున్నాం కదా, ప్రభు ఏమన్నాడు? ఓ పనికి మందులు ఉన్నారు మీకంటే, వాళ్ళే మంచి వాళ్ళకే పర్లోక రాజ్యం, మీరు అలా తయారవ్వన్నారు అంటే అర్థం చేయమనా? అలా తిరగమనా కాదు. వాళ్ళ హృదయం మంచిది, వాళ్ళకి అబద్ధం తెలియదు, మోసం తెలియదు, దొంగతనం తెలియదు, వ్యభిచారం తెలియదు, పుష్పం తెలియదు, కుళ్ళు తెలియదు. ఎవడు చిన్న బిడ్డల మనస్తత్వము కలిగి ఉంటాడో వానిదే పరలోకం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పిల్లలారా, మీరు చాలా మంది పాట పాడడానికి అభ్యంతర పడుతున్నారు, వాక్యం చదవడానికి అభ్యంతర పడుతున్నారు, సాక్ష్యం చెప్పడానికి అభ్యంతర పడుతున్నారు, సువార్తకు వెళ్ళడానికి అభ్యంతర పడుతున్నారు, వీధి కూడికలోనికి వెళ్ళడానికి అభ్యంతర పడుతున్నారు, కృతజ్ఞత కూడికలోనికి వెళ్ళడానికి అభ్యంతర పడుతున్నారు. మీ అభ్యంతరం ఏంటి? ప్రభువు మాట చెప్పాడు, నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతర పరిస్తే దాన్ని ఏం చేయాలన్నా? నరికేయమని. నీ కుడి కన్ను అభ్యంతర పరిచిన ఎడల, కన్ను అభ్యంతర పరచడం ఏంటి చెప్పండి? ఈ కన్ను చూడగానే అది ఎలాగైనా పుట్టేయాలి, అది ఎలాగైనా పుట్టేయాలి, అది ఎలాగైనా పుట్టేయాలి. ఆ నేత్రాస్తో ఎన్ని చెప్పులెట్టు పోయారో. ప్రతి మొదటి ఆదివారం ఎన్ని గిన్నెలు మిస్ అయిపోతున్నాయో. పోయిన ఆదివారం వెళ్ళి ఇంకా రాలేదన్నారు మొన్న. మరి బాబా అప్పుడు ఎప్పుడో 2015లో నేను లిస్ట్ రాశావు, అయ్యి ఒక్కటి లేదు. మా నెక్స్ట్ లేవు, చదివించాను ఇదేనా లిస్ట్ వినిపించాను కదా మీకు, వినిపించానా లేదా? అది 2015లో రాసిన లిస్టు. ఒకటే 2015 జనవరి నాడు రాసింది. అప్పుడు పెళ్ళయిందా? అవ్వలేదు. కుర్చీలు హ్యాండ్లెస్ అలాగా, డేక్షాలు, ఇవన్నీ అప్పటికిప్పుడు పో, ఇంకా చాలా కొన్నాం, అయినా అయింది. ఏమైపోయింది? అట్లకి నీ నేత్రాస్తో అసలు కాలు వచ్చేస్తున్నాయి. అవి ఏమంటున్నాయి అంటే, అమ్మ నిన్ను వదలనే, అమ్మ నిన్ను వదలనే, నీ ఇంట్లోనే ఉంటానే, అది తెలిసిన సరే వేస్తుంది, నువ్వైతే తప్పుడు కప్తావే, అమ్మ నాకు తప్పుడు కప్తావే, అమ్మ నాకు తప్పుడు కప్తావే, నువ్వెక్కడే ఉండే, నేను ఎక్కడే ఉంటానే, నన్ను ఏంటది? పేషెంట్లు అలాగే అంటున్నాయి, అస్తాలు అలాగే అంటున్నాయి, సాంబార్ డోసులు అలాగే అంటున్నాయి, వాటర్ జగ్గులు అలాగే అంటున్నాయి.
కంచాల వాళ్ళకి అంటున్నాయి. అభ్యంతరం, నీ క్రియ అభ్యంతరం, నీ నడవడిక అభ్యంతరం, నీ పని అభ్యంతరం, నీ భోజనం అభ్యంతరం. కొంత అభ్యంతరకరమైన భోజనాలు చేస్తూ ఉంటారు. ఎవరికోసం అంటావు? పెడా 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 తింటారా? ఒకసారి భద్రాచలం నుంచి వస్తున్నాం. అప్పుడు ఈ అడ్డోట్లు లేవు. జంగాల వీడు వచ్చేటప్పటికి 1:30 అయింది. ఈ చివర అప్పటికి ఆ బస్ స్టాండ్లు లేవు, కొత్త బస్ స్టాండ్ అయ్యి ఆ చివర లేవు, ఈ పాత బస్ స్టాండ్ లేదు. అక్కడే 2 హోటల్స్ ఉంటాయి, భోజన హోటల్స్. ఆ చెట్టు కింద ఒకటి, అది కొంచెం బాగుంటుంది. అది కూడా పెద్దయ్య గారు నన్ను తీసుకెళ్ళిన మూలని తెలుసున్నది. అది పాత బస్ స్టాండ్లో అక్కడ ఆగాం. ఆ భోజనానికి వెళ్ళాను, భోజనం తెమ్మన్నాను. వాళ్ళు తీసుకొస్తున్నాను. ఈలోగా నా పక్కన ఇంకొకటి ఎవడో వచ్చి కూర్చున్నాడు. నా పక్కన క్యాంటీన్ రానియ కాంతలో వెళ్ళనంటున్నారు. లేవుదానియా నేను వరుసగా కూర్చొని ఆడకి నా ఎదురుగా కూర్చున్నాడు. ప్యాంటు తక్కువ ఉంది, భోజనం పెట్ట కూర్చోడు. ఆలస్యం చేస్తున్నాడు. అంటే మేము 1:30కి వెళ్ళేమో భోజనాలు అయిపోయింది, అన్నం ఉడుకుతుంది. అది చెప్పాడు. ఎప్పుడు వేసామండి, కొంచెం ఓపు పట్టండి అని చెప్పాడు. సరే నేను ఆ ఓపు కూర్చోను, 7 కూర్చున్నాడు. అయిపోయింది చెప్తాం, ప్రశాంతి అయిపోయింది. కొంచెం ఆలస్యం చేశాడు. అన్నం ఉడుకుతుందని నేను చెప్పాడు. ఓ క్యాట్లు వేస్తున్నాడు. అవి ఏదేదో వేసుకున్నాడు. వడ్డించేవాడు కదా వేసుకుంటే వాళ్ళు ఎన్ని తిట్లు ఇచ్చేస్తారు అని ఏదో అన్నాడు. కొంచెం ఆగంగానే ఏదో అన్నాడు. ఆడు వేసుకున్నాడు, సమాధానం చెప్పాడు. మాకు భోజనం పెట్టాడు, ఆడికి భోజనం పెట్టాడు. ఆడికి ముందు పెట్టాడు, మాకు ముందు ఇచ్చాడు అని కోపం వచ్చేది. ముందుకు వచ్చిన వాళ్ళు ఎవరు? నేను. మా ముందు పెట్టాడు. ఆ తర్వాత పెట్టినప్పటికి నా పెట్టకుండా దాని కూర్చున్నారని నేను చెప్పి పెట్టాడు. పెడుతున్నాడు. బేటా అది తినడా? బేటా బేసుడని నాకు పెట్టించుకున్నాడు. ఏయ్ అన్నాడు. కూర ఏయ్ అన్నాడు. ఏయ్ అన్నాడు. సాంబార్ పోయి అన్నాడు. అన్నీ తర్వాత అన్ని కలిపేసి కలిపేసుకున్నాడు. ఏంటి ముందు పెట్టలేదని అంటే అది ఉద్దేశం ఏంటి? పాడు చేయదు, పాడు చేయదు. పిల్లలారా, ఇప్పుడంటే అందరికీ ఎక్కడ చూస్తున్న విస్తారమైన ఆహారం ఉంది. మా చిన్నతనంలో ఆహారం లేదు. ఈ చేలన్నీ ఏం పండేవి కాదు, పొగాకు తప్ప. వర్షాధార పంటలే. ఒక్క బుడం చల్లిన వాళ్ళకే, అవి బుడం చల్లేవాళ్ళు, అది కూడా వర్షం పడినప్పుడే.
ప్రతి ఇల్లు కూడా వారానికి 2-3 రోజులు పస్తులు ఉండేవారు. ఇప్పుడు పస్తు అంటే ఏంటో తెలియదు. ఎందుకు? విస్తారమైన పంటల వల్ల. విస్తారమైన పంట. నీకు 2 రూపాయల బియ్యం అంతా చేసి తెచ్చుకుని నేను ఈ బియ్యం కన్నా అంతా అమ్మేసుకుని ఊరికినే వచ్చేస్తున్నాయి బియ్యం. 2 రూపాయల బియ్యం వచ్చేస్తున్నాయి. ఏ బియ్యం తిన్నారు? కేజీ 45 రూపాయలు పెట్టి అయిపోతాయి. అయ్యి నాకు బాస్మతి తింటే అయిపోతాయి. బాస్మతి తింటా అభ్యంతరకరం. భక్తిలో అభ్యంతరం, ప్రార్థనలో అభ్యంతరం, విశ్వాసంలో అభ్యంతరం, నడవడికలో అభ్యంతరం, సాక్ష్యములే నువ్వు అభ్యంతర పడుతున్నావు. ప్రభువుని గురించి మాట్లాడడానికి అభ్యంతర పడుతున్నావు. ప్రభువుని గురించి పాడడానికి అభ్యంతర పడుతున్నావు. సాక్ష్యాలు ఇవ్వడానికి అభ్యంతర పడుతున్నావు. క్రైస్తవులను తెలిసిపోతేమో అని అభ్యంతర పడుతున్నావు. ప్రార్థనకి వెళ్తారేమో అని చెప్పుకుంటారేమో అని అభ్యంతర పడుతున్నావు. అని అప్పుడు అభ్యంతర పడినప్పుడు ఆయన దూతల ఎదుట సిగ్గుపడుతున్నాడు. దూతలు ఏమంటున్నారంట? నేను ఆ వచనం చూపించట్లేదు, ఇంకా నేను అన్న టైం దాటిపోయింది. ఆ దూతలు అన్నారంట, పర్లోక దూతలు, అయ్యా నువ్వు ఈ భూలోకానికి వెళ్ళి నీ రక్తమిచ్చి సంఘాన్ని స్థాపించావు కదా, ఆ సంఘములో సభ్యురాలుగా చేరారు. వాళ్ళని గురించి చెప్పడానికి అంత సిగ్గుపడుతున్నాడు. అంత సిగ్గుపడుతున్నాడు. కొంతమంది తమ తల్లి అని చెప్పుకోవడానికి సిగ్గుపడతారు. ఎందుకంటే కుటుంబానికి వెళ్తుందని. తండ్రిని కుటుంబానికి వెళ్ళేవాడని తండ్రి అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు. మా పల్లెలు అని చెప్తున్నారు దూరంగా ఉండి. ఎవరికి పనులంట? వాళ్ళ ఇంట్లో పనులు. ఇదేం జమీందారు కదా అంటే అసలు జమీందారికి పుట్టావా అంటే మీ అమ్మని అవమానించినట్టు కదా. అభ్యంతరం. తన పుట్టి గురించి అభ్యంతరం పడేవాళ్ళు ఎంతమందో. కొంతమంది బ్రాహ్మణం అని చెప్పుకునేవాళ్ళు, మేము కమ్మూరం అని చెప్పుకునేవాళ్ళు, మేము కాపురం అని చెప్పుకునేవాళ్ళు, మేము రాజులం అని చెప్పుకునేవాళ్ళు. అంటే వారు పుట్టిన కుటుంబాన్ని గురించి బయటికి చెప్పుకోవడానికి అభ్యంతరం. కుటుంబ కూతురండి అదా? మీకు ఎట్టడంలో మగపిల్ల అని చెప్పుకుంటే సిగ్గేస్తుంటా? అవును, బళ్ళకి వెళ్ళినప్పుడు ఎందుకు అది వేసుకుంటాం? ఇప్పుడు లేవులే వేసుకోవాలి. అభ్యంతరం. బాబా అశోక ఇప్పుడు చేస్తామని చెప్తే ఎప్పుడైనా అడగండి అభ్యంతరం. దేవుని అవమానపరచొద్దు. తన ఉన్నతమైన మహిమను విడిచి నీ కొరకు నా కొరకు లోకానికి వచ్చాడు. అమ్మ దేవునికి స్తోత్రం. మనం ఎలా ఉన్నామంటే ఆదివారం వచ్చేటప్పటికేమో భక్తి పరులం, సార్ నుంచేమో యుక్తి పరులం. ఆదివారం ఏమో భక్తి పరులం, సోమవారం నుంచి యుక్తి పరులం. ఇక్కడే ఈ మాట మాట్లాడతాం.
తూర్పు వైపుకి తిరిగి ఒక మాట మాట్లాడతాం, పడమటి వైపుకి తిరిగి మరొక మాట మాట్లాడతాం. ఒక మనిషి దగ్గర ఒక మనిషి మాట్లాడతాం, ఒక మాట మాట్లాడతాం, మరొక మనిషి దగ్గరికి వచ్చినప్పటికీ మరొక మాట మాట్లాడతాం. దేవుని పిల్లలకు ఇలాంటి మోసపు బ్రతుకు పనికిరాదు, పనికిరాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవునిలో రగులుతూ ఉండాలి, రగులుతూ ఉండాలి. నువ్వు రగులుతూ ఉంటే, మండుతూ ఉంటే నువ్వు ఆగలేవు. సాక్ష్యం చెప్పడం ఆగలేవు, పాట పాడడం ఆగలేవు. పాట పాడతాను రండి, పెసలు పాట పాడండి. పెసలు మినువులేవు కదా, పెసలు మినువులునా? ఆ పెసలు పాట పాడటానికి రెడీ. ఇవాళ పాటిస్తారు కదా, పాటిస్తారు కదా, ఎన్నో పాటిస్తారు. ఏంటంటే ఇప్పుడు మేకప్ అవ్వాలి, రెడీ అవ్వాలి, అన్నీ మంచి చీర కట్టుకోవాలి, అన్ని క్లిప్ పెట్టుకోవాలి, మంచి బొచ్చెట్టుకోవాలి. ఇవన్నీ పెట్టుకుని వచ్చేప్పుడు పాడతాం. ఎన్నాక మారు మనసు లేని వాళ్ళు ఎన్ని పాడితే ప్రయోజనం ఏంటి? ఏమైనా ప్రయోజనం ఉందా? మారు మనసు పొందిన తర్వాత మారు మనసుకు తగిన ఫలమును ఫలించవలెను. లేకపోతే చుట్టూ ఏం చేయబడుతుంది? నరికి వేయబడుతుంది. నువ్వు దేవునితో అన్న ఉండు, లోకంతో అన్న ఉండు. లోకంతో ఉంటే దేవుని దగ్గరికి రావద్దు, దేవుని దగ్గర ఉంటే లోకం వైపు చూడదు. ఉంటే చల్లగానే ఉండు, లేకపోతే వెచ్చగానే ఉండు. నులివెచ్చగా మాత్రం ఉండదు. చల్లగానైనా